జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. ఏహే ముసలోడు రామకృష్ణ అనుకోకుండా గీ పాటలు పాడుతుండేంది అనుకుంటుర్రా? ఏం లేదబ్బా, మొన్ననే ఈ పాట గా టీవీలో వచ్చింది. ఎలక్షన్లలో ఒకరు జాతకాలు బయటపడిన కాలికి వెళ్ళి ఇక ఇదే మాట నా చెవులో మోగుతూనే ఉన్నది. నిన్నటికి వెళ్ళి జగనన్నను చూస్తుంటే గుండె కలుక్కుమంటుంది. అందుకే ఈ పాటను ఆయనకు అంకితం చేస్తున్నా. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నీది. జగనన్న చెల్లెలు షర్మిలమ్మను ఒక్కసారి మందలిద్దాం, ఏమంటదో. అక్క ఏం సంగతి? కోసం వచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడికి, అక్కకి, చెల్లికి, అమ్మకి, అయ్యకి మీ రాజన్న కూతురు. ఎక్కడి జగనన్న, ఎక్కడి రాజన్న రాజ్యం? జగనన్న జనానికి దూరమైండు, రాజన్న రాజ్యం రాకుండానే అయింది. పాపం కుతికల నొప్పి పెట్టేదాకా కొర్రింది, కాళ్ళు అరిగిపోయేదాకా తిరిగింది రాష్ట్రం అంతా. అన్నొస్తున్నాడు అంటే జనానికి జగనాలు కాదు చంద్రన్న వస్తున్నాడు అన్నట్టు అర్థమైనట్టుంది. మొత్తం జగనాలు జెండా ఉడవీకేసిండ్రు. అక్కడ ఈడంగిన్నారు, ఆడంగి ఇడిచిపెట్టిండ్రు. చెల్లె బాధ. అమ్మ విజయమ్మనన్న గెలిపిస్తారేమో విశాఖపట్నం జనం అనుకుంటే అమ్మను మళ్ళా అడుగు కూడా పెట్టొద్దని చెప్పిండ్రు. ఫ్యాన్ గాలి వీస్తుంది అంటే ఆ గాలి సైకిల్ టైర్లు నింపేందుకు పనికొచ్చింది. ఫ్యాన్ గాలి వస్తుంటే తూర్పార పట్టుకున్నది చంద్రబాబు పార్టీ. ఫ్యాను గడ్డంలో పడ్డది, సైకిల్ రోడ్డెక్కింది. జగన్ అన్నది అరణ్య రోదనే అయింది. ఎల్లం ఎతికి పెడితే మైసమ్మ మాయం చేసినట్టు చంద్రబాబు 9 ఏళ్ల పరిపాలనను రాజన్న గుంజుకుంటే రాజన్న సంపాదించిన రాజ్యాన్ని అదే చంద్రాలకు అప్పచెప్పిండు జగనాలు. అయ్య పాదయాత్ర చేసి అధికారం తెచ్చుకుంటే బిడ్డే పాదయాత్ర చేసి తెచ్చిన కాడనే ఇడిచిపెట్టి వచ్చింది. రాజన్న ఎటు పోయిండో, ఆ ముచ్చట ఎటు పోయిందో. జనం అయితే ఇన్లే. చౌరస్తాల మీద మీటింగ్ పెట్టుకుంటే వచ్చిండ్రు పోయిండ్రు కానీ ఓట్లు మాత్రం వేయలే. రాజన్న కుటుంబం ఎంత రాసుకున్నా ఓట్లు మాత్రం రాలలే. మరి రేపు ఎట్లయితుందో ఏమో ఇలా సంగతి. ముందే చంద్రబాబుకు జగన్ బాబుకు పాముకు ముంగేసకున్నంత కోపం ఉంటది. అది ఓట్ల మందమేనా లేకపోతే నిజంగానా అనేది తెలవాలంటే ఇంకా జరంత టైం పడుతుంది. కానీ జగనాల కుటుంబం అయితే చాలా కష్టాలలో పడ్డది ఇప్పుడు.